వీరభద్ర గారు తీయండి తీయండి, నేనే ధర్మాన్ని తీయండి. ఇక్కడ అక్కడ మాట్లాడుతుంటే మీరు వచ్చారు రెడీగా. మళ్ళీ చెప్పారు మీరు చేస్తున్న సేవలు ప్రపంచం తెలిపితే ఇన్స్పైర్ ఎలా అవుతారండి ప్రజలు మనం పెడితే సరిపోద్దా, అందరూ పెట్టాలా? ఒకటా రెండా మొత్తం కొన్ని వందల కుక్కలు ఉన్నాయి, అట్లన్నీ ఎవరు పోషిస్తారండి? మనం పోషిస్తే సరిపోతామా? ఏమోనండి తెలియదండి. ఈరబాబు గారు నాతో టచ్లోనే ఉన్నారు, ఫోన్ చేస్తున్నారు. ఆయనే చెప్పాడు 2 రోజులు కనబడలేదండి, కొంచెం చూడండి ఎక్కడ ఉందని నన్ను అడిగారు ఆయన. వీరభద్రరావు గారు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారండి ఇలాగా? కరోనా దగ్గర నుంచి. అప్పుడు ఇంకా అలవాటు అయిపోయింది ఇంక మీకు. ఇంకా వాటికి భోజనం లేదు, కరోనాలో స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆపలేదు ఇంకా. మనుషులకి ఎవరన్నా చేస్తారండి. ఈ జీవాలు ఎవరితో చెప్పుకుంటాయి? ఏదండి బయట తీసిన తర్వాత నాకు ఏం చేయాలో అర్థం కాలేదండి. తీసిన తర్వాత కొంచెం అలా పక్కన పెట్టాను అంతేనండి. కాదండి, ఇలా ఎక్కడ దాకా వెళ్తారండి? అక్కడి నుంచి వస్తారు మనకే. ఎక్కడ స్టార్ట్ చేశారు మీరు? ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నారు? అయ్యి బాబాయ్, దేవుడు మీ కుటుంబాన్ని దీవించాలండి. మొత్తం ఇదంతా మీరే డబ్బులు ఇంత అలా వెచ్చేస్తారు 2 సంవత్సరాల నుంచి. అంతేనండి, అంతే అంతే అంతే. చిన్నప్పటి నుంచి అంటే ఇంట్లోనే పెంటకోట సంతూరు పెంటకోట అయితే మా నాన్నగారు ఎక్కడో కుక్కలు తెచ్చారు. దాన్ని అలా పెంచాం, పెద్ద అయ్యి మా వెనకాల మా పక్కన పడుకోవడం అలా చేసింది. ఈ వీడియో చూసి కుక్కలు ప్రాణాలు తీస్తుంటే కుక్కలు మీరు పోషిస్తున్నారని అనవచ్చు. అయితే వాళ్ళందరికీ ఒకటి ప్రశ్న, ఎవరో ఒక మనిషి రేప్ చేశాడని, ఎవరో ఒక మనిషి హత్య చేశాడని మానవ జాతిని మొత్తం మీరు చంపట్లేదు కదా. అలాగే ఎక్కడో 100కి 1000కి ఒక కుక్క 2 కుక్కలు కలుస్తున్నాయని చెప్పేసి మొత్తం కుక్క జాతిని లేకుండా చేయాలనుకోవడం చాలా తప్పు. ఒక ప్రశ్నకి జవాబు చెప్పి ఆ తర్వాత కామెంట్ చేయండి. కుక్కల్ని ఎవరు చేశారు, ఎందుకు చేశారు? ఈ భూలోకు సకల జీవరాశులకి ఆవాసంగా దేవుడిచ్చాడు. ఏదైనా ప్రమాదకరమైనటువంటిది వస్తున్నప్పుడు దాన్ని తప్పించుకుంటాము, ప్రమాదకరమైన వచ్చినప్పుడు కూడా దాన్ని చంపడము, దాని నుంచి తప్పించుకోవడం చేయాలి తప్ప ప్రతి ఒక్క దాన్ని